నమస్కారము. కుంభరాశి సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారి యొక్క గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారు అనుకోకుండా కొన్ని ఒడిదుడుకులకు లోనయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏ పని చేపట్టినా సరే వాటికి సంబంధించినటువంటి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఇక అప్పుల భారాలు పెరగకుండా తగినటువంటి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అనవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయటం, అనవసరమైనటువంటి విలాసవంతమైనటువంటి వస్తువుల విషయంలో ఆసక్తి చూపించేటటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. అంతేకాకుండా మీకున్నటువంటి అప్పులను తీర్చివేయకుండా కొత్త అప్పులను చేయటం కూడా మంచిది కాదు. ఇక ఆదాయ మార్గాల్లో ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. విలువైనటువంటి వస్తువుల పట్ల అజాగ్రత్తగా ఉన్నట్లయితే వాటిని కోల్పోయేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వస్త్ర సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి లేదా స్నేహితులతో కలిసి వివిధ విహార లేదా తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశాలు కుంభరాశి వారికి ఈ మాసంలో ఎదురవుతూ ఉంటాయి. తాము చేపట్టేటటువంటి పనుల్లో అందరి వ్యక్తుల యొక్క సహకారాన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అన్ని రకాల స్నేహాలను ఉపయోగించేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మీ గౌరవాన్ని కాపాడుకునేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. వివిధ రకాల అనారోగ్య బాధలు దీర్ఘకాలికంగా ఉన్నట్లయితే వాటి యొక్క బాధా నివారణ కోసం ఔషధ సేవను మీరు కొనసాగిస్తూ ఉండటం మంచిది. ఇక స్నేహితుల ద్వారా వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇతరుల యొక్క తృప్తి కోసమై, ఇతరులను సంతోష పెట్టేందుకై విలువైనటువంటి ధనాన్ని కూడా మీరు ఖర్చు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే వేరువేరు రకాల కారణాల చేత, అభిప్రాయ భేదాల చేత దగ్గర వ్యక్తులు దూరం అయ్యేటటువంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు, కుటుంబ సభ్యులకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చుకోవటంలో ఎప్పటికప్పుడు కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలను ఆశిస్తూ మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే భవిష్యత్తు మీకు ఆనందకరంగా ఉంటుంది. భగవంతుడు మీ వెంటే ఉంటూ ఉంటారు. చిన్న తప్పులు జరిగినప్పటికీ కూడా అవి పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. అయినప్పటికీ కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీరు నిత్యము కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఏమాత్రం కూడా దురుసుగా వ్యవహరించకూడదు. కఠినంగా మాట్లాడేటటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి గొడవల విషయంలో తలదూర్చకూడదు, జోక్యం చేసుకోకూడదు. ఇతరులు వేరు రూపాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా తగినటువంటి జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఈ మాసంలో వివిధ గ్రహాల యొక్క శుభాశుభ సంచారాలు ఏవైతే ఉంటాయో వాటి వలన వృత్తి సంబంధమైనటువంటి అంశాల్లో కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కాస్త ప్రతికూలతలు ఏర్పడేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి నిర్వహించేటటువంటి వృత్తి వ్యాపార రంగంలో కాస్త ఎప్పటికప్పుడు కూడా నూతనంగా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. నూతనంగా ప్రయోజనాలను పొందేందుకు కొత్త పథకాలను మీరు ఆలోచన చేస్తూ ఉండాలి. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కాస్త తీవ్రమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తక్కువ స్థాయిలో ఆదాయ మార్గాలు ఉంటూ ఉంటాయి. వేరువేరు రూపాల్లో మీరు చేసేటటువంటి కార్యక్రమాల్లో పిరికితనం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అన్ని విషయాల్లో సంయమనం పాటించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఎదుటివారు ఇది ఆసరాగా తీసుకొని మిమ్మల్ని మరింతగా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇక భూ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఆశించిన మేరకు మీరు శుభ ఫలితాలను పొందలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆస్తుల విషయంలో ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇక ప్రయత్న లోపాల విషయంలో ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. వరుస విజయాలు మిమ్మల్ని కాస్త గర్వంగా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంటుంది. ఈ గర్వము పెరగకుండా ఎప్పటికప్పుడు మీరు క్రింది స్థాయిలో పనిచేసేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో విజ్ఞానం పెరుగుతుంది.
తెలివితేటలు వృద్ధి చేసుకునేటటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో మీకు కలిసి వస్తూ ఉంటాయి. వైజ్ఞానికంగా ఆలోచించగలుగుతారు. రచనా సంబంధమైనటువంటి పరిశోధన రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు సినిమా ఇతరమైనటువంటి మాధ్యమాల ద్వారా ఆదాయాన్ని పొందేటటువంటి వ్యక్తులందరూ కూడా వింతగా ఆలోచన చేస్తూ ఉంటారు. నలుగురికి భిన్నంగా ఆలోచన చేస్తూ గొప్ప గొప్ప ఆర్థికపరమైనటువంటి వనరులను సమకూర్చుకునేటటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. అనేక మార్గాల ద్వారా ప్రయోజనాలను ఆశిస్తూ వాటికి అనుగుణంగా పనిచేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మాసంలో వేరువేరు రూపాల్లో మీకు రావలసినటువంటి బాకీలు కావచ్చు, మీకు రావలసినటువంటి గౌరవ మర్యాదల విషయంలో కావచ్చు, ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఏర్పడుతుంటాయి. విద్యార్థులకు అందివచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉంటాయో వాటిని సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏ పని చేపట్టినా సరే అవలీలగా పూర్తి కావాలని చెప్పేసి, సులభంగా ప్రయోజనాలు పొందాలని చెప్పేసి ఆశిస్తూ ఉంటారు. అందులో తప్పులేదు. అయితే పట్టుదలతో చేసేటటువంటి కార్యక్రమాల్లో భవిష్యత్తు అనేది సులభంగా ప్రయోజనాలను కలగచేసేటటువంటి సందర్భం ఉంటుంది. అలాగే స్నేహితులను బంధువులను కలుసుకునే సందర్భాలు ఉంటుంటాయి. వివిధ రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల కోసమై కొన్ని రకాల సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అలాగే విలాసవంతమైనటువంటి వస్తువుల పైన కుంభరాశి వాళ్లకు ఎక్కువగా ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. సాంకేతిక పరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసేటటువంటి ఆలోచనలో ఉంటూ ఉంటారు. విద్యా సంబంధమైనటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేసేటటువంటి కృషి మూలకముగా సత్ఫలితాలను అందించేటటువంటి అవకాశాలు ఈ మాసంలో ఉంటూ ఉంటాయి. అవసరాలకు తగినటువంటి విధంగా ఆర్థిక సహకారాన్ని ఏదో ఒక రూపంలో పొందగలుగుతూ ఉంటారు ఈ కుంభరాశి వారు సెప్టెంబర్ నెలలో. అలాగే ప్రభుత్వం వలన చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకునేందుకు ఎక్కువగా మీరు శ్రద్ధను చూపిస్తూ ఉండాలి. ఇక కుటుంబ పెద్దలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవాలి. అనవసరమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకోవాలి. అవసరం లేకుండా కొన్ని విషయాల్లో స్పందించేటటువంటి సందర్భాలను తక్కువ చేసుకుంటూ ఉండటం మంచిది. మీ మూలాన మీరు మీ ఆరోగ్యాలను కాపాడుకునే కార్యక్రమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. విలువైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రశాంతమైనటువంటి జీవనాన్ని కొనసాగించేందుకు ఎక్కువగా మీరు శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. అలాగే వాహనాల విషయంలో ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. అవసరం లేకుండా అధికంగా ప్రయాణాలు చేసి కాస్త అనారోగ్యాలకు లోనయ్యేటటువంటి సందర్భాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల కోసం ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విహారయాత్రల కోసం దాచుకునేటువంటి ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. పిల్లలకు అవసరమైనటువంటి విద్య, ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు ఎక్కువగా ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు కూడా ఈ మాసంలో ఎదురవుతూ ఉంటాయి. దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలను ఆశిస్తూ కొన్ని రకాల ఒప్పందాలను కూడా కుదుర్చుకునేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. పెట్టుబడుల విషయాల్లో ఒత్తిడి ఏర్పడకుండా అన్ని రకాల జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఈ మాసం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక సెప్టెంబర్ నెలలో కుంభరాశి వాళ్లకు అమావాస్య తర్వాత తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటుంటాయో ముఖ్యంగా ఆలోచన విధానాలలో చాలా జాగ్రత్తగా ఉంటుండాలి. ఎందుకంటే అమావాస్య తర్వాత ఈ కుంభరాశికి చెందినటువంటి స్త్రీ పురుషుల విషయంలో కొన్ని అనుకోనటువంటి మార్పులు కూడా సంభవించేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. గృహంలో శుభ కార్యక్రమాల కోసం చేసే ప్రయత్నాల వలన కాస్త ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మీకు బాగా నమ్మకం కలిగినటువంటి వస్తువులను కోల్పోకుండా జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటూ ఉండాలి. సెంటిమెంట్తో కూడుకున్నటువంటి వస్తువుల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఉంటుంటాయి. వివిధ రూపాల్లో స్నేహితులను కలుసుకుంటూ ఉంటారు. విద్యామూలకమైనటువంటి, వివాహ మూలకమైనటువంటి, అలాగే ఉద్యోగ మూలకమైనటువంటి కొన్ని రకాల చర్చలు చేసేందుకు వేరువేరు రూపాల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.
ఉద్యోగ విషయాల్లో ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారో వారికి హోదా లేదా బాధ్యత లేదా ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో స్థానచలన మార్పులు సంభవించే సందర్భాలు ఉంటుంటాయి. తత్ఫలితంగా మనోవిచారాలు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. శారీరకంగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రయాణాల మూలకంగా ఆటంకాలు చోటు చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆపదలు వచ్చేదాకా వేచి చూడకుండా మీరు చేయవలసినటువంటి బాధ్యత కర్తవ్యములు యథావిధిగా ప్రణాళికబద్ధంగా పూర్తి చేసినట్లయితే అనుకోనటువంటి ఉపద్రవాల నుండి బయటపడేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వస్తు రూపేణ ధన రూపేణ మీకున్నటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని సిద్ధింపజేసుకునేందుకు కూడా తీవ్రంగా మీరు ప్రయత్నం చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ కుంభరాశి వాళ్లకు వివిధ రూపాల్లో గ్రహాల యొక్క శుభాశుభ మిశ్రమ దృష్టులు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కొన్ని రకాల ఖర్చులు విపరీతంగా పెరిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. బంధువులతో విభేదాలు ఏర్పడకుండా కుంభరాశి వారు ఈ సెప్టెంబర్ నెలలో అమావాస్య తర్వాత తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కార్యక్రమాల్లో అనుకూలత కోసమై ప్రయోజనాల కోసమై ఎక్కువగా పాటుపడుతూ ఎక్కువగా కృషి చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎక్కువగా శ్రమించినట్లయితే కార్యక్రమాల్లో చక్కని అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ప్రతి పనిలో ప్రయోజనాల కోసమై ఓర్పుతో నేర్పుతో మీరు వేచి చూసేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి తప్పితే తొందరపడుతూ ఆర్భాటంగా ఆరాటంగా ఫలితాల కోసం ఎదురు చూడటం వలన సమయంతో పాటు ధనాన్ని కూడా వృధా చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఉద్యోగాల విషయంలో వేరు రకరకాల వ్యక్తులు మిమ్మల్ని కలుసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని ప్రలోభ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. వారి అవసరాల కోసం మిమ్మల్ని బలి చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఈ సెప్టెంబర్ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రలోభాలకు ఏమాత్రం కూడా ఆకర్షితులు కాకుండా మీ బాధ్యతను నిజాయితీగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. విద్యార్థులు కూడా లక్ష్య సాధన కోసం తీవ్రంగా శ్రమించే ప్రయత్నం చేస్తుండండి. ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించేటటువంటి కార్యక్రమాలకు ముందుకు రాకూడదు. ఇక వేరు రూపాల్లో మీకున్నటువంటి సమస్యలు మీకున్నటువంటి బాధలు కష్టాలను మీరు మీ వ్యక్తిగతంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి తప్పితే మధ్యవర్తిత్వాల ద్వారా వాటిని పరిష్కరించే కార్యక్రమాలకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవకాశం ఇవ్వకూడదు. ఎదుటివారు మీ పైన ఉన్నటువంటి అసూయను మీ పైన ఉన్నటువంటి రాగద్వేషాలను తమకు అనుకూలంగా మలుచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ కార్యక్రమాలను సమస్యలను రచ్చకీర్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. తద్వారా మీకున్నటువంటి గౌరవాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఎదుటి వ్యక్తుల వద్ద మీ గౌరవాన్ని ఫలంగా పెట్టేటటువంటి ప్రయత్నం చేయకూడదు. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి. ఇక ఖర్చుల విషయంలో అంచనాలకు మించి మీరు ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు ఉంటుంటాయి. ఇటువంటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రయత్నాలు వేరు రూపాల్లో నిరుత్సాహం కలుగచేసినప్పటికీ కూడా అనుకున్నది సాధించుకునే కొంత సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. మనోధైర్యాలను పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎదుటివారు ఏం ఆలోచిస్తున్నారో ఏమి మీ గురించి అనుకుంటున్నారో మీరు చక్కగా పసిగట్టేటటువంటి శక్తి భగవంతుడు మీకు ఇస్తుంటాడు. కాబట్టి ఎదుటివారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. విద్యార్థులు కళాశాలల వ్యవహారిక విషయాల్లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. శక్తికి మించినటువంటి ధనాన్ని మీరు కళాశాలల కోసమై వీరు వెచ్చించే కట్టవలసినటువంటి అవసరాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో అనవసరమైనటువంటి కార్యక్రమాలకు అనవసరమైనటువంటి సమావేశాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. మీకున్నటువంటి ఆదాయాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేస్తుండాలి. వాహనాల విషయంలో ఒత్తిడి ఏర్పడే సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. వాహనాలు కొనుగోలు చేయాలన్న ఆలోచన కూడా కలుగుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో కర్తవ్యాల విషయంలో అంకిత భావంతో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ప్రయత్నాల వలన నూతన ఒరవడి ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఒప్పందాల విషయంలో ఇబ్బందులు లేకుండా వ్యవహరిస్తూ ఉండండి. సామాజిక గౌరవాలు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోండి. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో ఈ మాసంలో తప్పనిసరిగా వైద్యపరమైనటువంటి సూచనలు సలహాలు తీసుకోవటం మంచిది. వివిధ హోదాల్లో పనిచేసేటటువంటి ఉన్నతాధికారులు
తమ యొక్క గౌరవాన్ని, తమ యొక్క ఆరోగ్యాన్ని, తమ యొక్క హోదాని కాపాడుకునేందుకు నిరంతరం నిజాయితీగా పనిచేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మొత్తం మీద కుంభరాశి వారు ఈ మాసంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు నిత్యము కూడా దుర్గా అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. అలాగే దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకుంటూ ఉండాలి. తెల్లని పుష్పాలను సేకరించి పరమేశ్వరునికి అర్చన నిర్వహించుకుంటూ ఉండాలి. పేదవారికి పాలు, పెరుగు, కూరగాయలు దానం చేస్తూ ఉన్నట్లయితే కనుక వివిధ రకాలుగా గ్రహాలు ఇచ్చేటటువంటి దోషములను తొలగించుకొని చక్కని అభివృద్ధిని సాధించుకునేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి ఈ సెప్టెంబర్ మాసానికి కాను కుంభరాశి వారి యొక్క గోచార ఫలాలు. స్వస్తి.